శ్రీమంత్ నా కొడుకులు కాలేజ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు వీళ్ళు? శ్మశానాలు ఏందిరా? లక్షలు లక్షలు ఫీజు కట్టి ఇక్కడ మనం దేశాలు దాటి సముద్రాలు దాటి వచ్చింది దెయ్యం పట్టించుకోవడానికి ఏంట్రా? ఈ అమ్మ నా కొడుకులు 100 శ్మశానాలు ఉన్నాయంటాడా? ఇంతేమో వీళ్ళకి కామను, మనకి కామనేలే కానీ ఇట్లాంటివి మనం చాలా చూసుంటాం. కాకపోతే శ్మశానాలు ఏంట్రా? శ్మశానంలో కాలేజ్ ఏంట్రా? ఏదో ఇదంతా మా కాలేజే మామ. ఇంకా వెనకాల చాలా ఉన్నాయి బ్లాకులు అయితేనేమి. ప్రజెంట్ మన కాలేజ్ దగ్గరికి వచ్చాము మనం. క్లాసులు ఉంటాయి మామ, ఏ క్లాసుకు ఉంటాయి. అయితే ఇయ్యే చూడడం నచ్చలే మరి. శాండాలకు నా కొడుకులు కావాలమ్మా. 10ంటికి క్లాస్ ఉంది, ఇప్పుడు నాకు కరెక్ట్గా 9:20 అయింది. 10ంటికి క్లాస్ అయిపోయాక తర్వాత 11ంటికి మళ్ళీ క్లాస్ ఉంది. 11 నుంచి 1 గంట దాకా మనం అటెండెన్స్ చేసైనా బయటకు వచ్చేయచ్చు. బట్ ఉందాం, కాలేజీలు ఉంటే కాదు ఎంతగానో తెలుసుకుందాం. అదిరమ్మా అయ్యి మా ఈ పెద్ద బిల్డింగ్లు బ్లాకులు. ఆ బ్లాకులకు అద్దాలు తుడిచినందుకు గంటకు 73 ఫోన్లు ఇస్తారు అబ్బాయి, అంత పైకి తుడిస్తే. వచ్చేయచ్చురా శ్రీమంత్, భాషా, గణేష్, మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి. నీట్గా 73 ఫోన్లు అంటే లెక్కేసుకో గంటకి. తొందరగా కోటీశ్వరులు అయిపోతారు మావా. అది కాదు, ధైర్యం కావాలి అంతే.